ఈవేళ 69వ జన్మదిన శుభ సందర్భంలో డాక్టర్ పిసి రాయల్ గారికి అంటే నాకు ఈ శిల్పారాం వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తిరుపతిలో వాకర్స్ అందరూ కలిసి ఈ యొక్క శిల్పారాంలోనే అతిపెద్ద ప్లేస్ ఇక్కడ తిరుపతిలో చక్కగా గవర్నమెంట్ చక్కగా చేసింది. గ్రీనరీ అయితే స్విమ్మింగ్ పూల్ అయితే డ్రైవింగ్ అయితే ఇవన్నీ కూడా చక్కగా జిమ్ అయితే అన్నీ కూడా చక్కగా చేశారు. ఈ యొక్క అందరూ వాకర్స్ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని వాకర్స్ అసోసియేషన్ తర్వాత నేను చైర్మన్గా ఉన్న సందర్భంగా మా ప్రెసిడెంట్ ఎంఎల్ నాయుడు గారు, అలాగే మా వైస్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ గారు, సెక్రటరీ జయదేవరాజు గారు, అలాగే ట్రెజరర్ రమణ గారు, మా జాలీ వాకర్ ఉమాపతి అందరూ కూడా కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని వేళ ఇక్కడ ఒక కేక్ కట్ చేసి అందరం కూడా సంతోషంగా కలుసుకున్నాం అనే ఉద్దేశంతో నన్ను పిలిచారు, సన్మానం చేశారు, కేక్ కట్ చేయించారు. వాళ్ళందరికీ కూడా ఉచిత వైద్య శిబిరం మన రీటప్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పెట్టారు. అలాగే మన శిల్పారాము వాకర్స్ అందరూ కూడా ఫెసిలిటీని ఉపయోగించుకోవాలని అందులో ఏఆర్ రెడ్డి గారు ఈవేళ ఐఎంఏ ప్రెసిడెంట్ గారు తిరుపతి జోన్కి ప్రెసిడెంట్గా రావడం, ఆయన ప్రత్యేకంగా ఇక్కడ మా అందరితో కలిసి ఈ యొక్క మంచి కార్యక్రమంలో ఆయన పార్టిసిపేట్ చేసి చక్కగా ఆయన రెడ్డి గారు ఏఆర్ రెడ్డి గారు ఎంతో సేవలు చేస్తున్నారు, మీ అందరికీ కూడా తెలుసు. ఆయన రావడం మంచి విశేషం, ఒక పెద్ద విశేషం. అదే కాకుండా ఈవేళ మా కస్తూర్బా గాంధీ ట్రస్ట్ అనేది మీకు అందరికీ తెలుసు, ఒక 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 21వ సంవత్సరానికి అడుగుపెట్టింది. ఈవేళ దాని సందర్భంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వెంకటేశ్వర ఐఏఎస్ గారు ఈవేళ చీఫ్ గెస్ట్గా పిలిచాం. ఇక్కడ ఒక కచపి ఆడిటోరియంలో ఒక అన్ని అసోసియేషన్లు వచ్చాయి, తిరుపతిలోని అన్ని అసోసియేషన్లు సాయంత్రం వస్తున్నారు. వాళ్ళందరూ కూడా కలిసి ఒక మంచి ప్రోగ్రాం చేస్తూ ఒక బెస్ట్ మెసేజ్ చెప్తూ అంటే జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఈ యొక్క 20 సంవత్సరాలు కంప్లీట్ చేసిన కస్తూర్బా గాంధీ కేంద్ర ఒక లోగోను కలెక్టర్ గారు అన్వేల్ చేస్తున్నారు. ఇంకా కూడా అంటే దానివల్ల మా ట్రస్ట్కి ఇంకా కూడా బాధ్యత పెరిగింది, పేద ప్రజలకు సహాయం చేయాల్సిన బాధ్యత ఇంకా కూడా పెరుగుతుంది. అటువంటిది నిన్న కలెక్టర్ కలిసి మెలిసిన వెంటనే ఆయన చాలా సంతోషంగా నేను వస్తానండి, తప్పకుండా మీరు ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అందరూ కూడా ఈ ట్రస్ట్ మీకు తెలుసు, ప్రధానమంత్రి గారే దీనికి చైర్మన్గా ఉంటారు. ఎవరైతే ప్రధానమంత్రి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు దీనికి చైర్మన్, వాళ్ళే స్పాన్సర్ చేశారు ఈ ట్రస్ట్కి. కానీ ఆ ట్రస్ట్కి 20 సంవత్సరాలుగా నిర్విరామంగా మేము సేవ చేస్తున్నాం. ప్రజలకి ఎవరికి ఏం కావాలంటే ఇస్తున్నాం. పేద ప్రజలు ఈ యొక్క శిల్పారామం కూడా ఏదో ఒక బండిలాగా ఏదో ట్రాలీ కావాలంటే ఇస్తామని చెప్పాం, అది ఇంకా రెడీ రాలేదు. వచ్చిన వెంటనే దాన్ని మేము ఇస్తామని చెప్పి మా ట్రస్ట్ ద్వారా కస్తూర్బా గాంధీ ట్రస్ట్ ద్వారా ఇస్తామని చెప్పి కూడా వాళ్ళకు తెలియజేయడం అయింది. ఇటువంటి సందర్భంలో మన వాకర్స్ అందరూ అసోసియేషన్లో అందరూ కూడా ఎంతో ఐకమత్యంగా ఉంటూ ప్రజలందరూ మమ్మల్ని అందరూ కూడా ఇక్కడ మన ఉన్న ఇంట్లో ఉన్న బాధ్యతలన్నీ వదిలేసి అందరూ కూడా హ్యాపీగా రావాలని ఇక్కడ వచ్చి ఆ వాక్ చేస్తూ ఒకరినొకరు పలకరించుకుంటూ చక్కగా జరుగుతున్న ఈ వాకర్స్ అసోసియేషన్కి నా తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఓం నమో వెంకటేశ్వర.